Hello viewers, This is Naresh. this is Abhinav. Welcome to N Group of Entertainments. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కెరీర్ ప్రీ ప్లానింగ్. సో నరేష్, యాక్చువల్గా మనకి స్టేట్ వైడే కాదు, ఇండియా వైడ్ చూసినా కూడా రీసెంట్గా అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది. సో ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుందని రీసెంట్గా కొన్ని అనాలిసిస్లు అయితే జరిగాయి వాటి మీద. సో అందులో మనకి క్లారిటీ తెలిసింది ఏంటంటే, సో స్టూడెంట్స్కి ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఒకటి, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ కెరీర్ ప్రీ ప్లానింగ్ అనేది లేకపోవడం. సో ఈ రెండు పాయింట్స్ వల్ల మెయిన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది. సో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు కష్టపడి చదువుకుంటున్నారు, మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటున్నారు, కానీ సో వాళ్ళు కెరీర్ ప్రీ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ జాబ్స్ లేక అన్ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు. సో దీనికోసం ఎలాంటి కెరీర్ ప్రీ ప్లానింగ్ అనేది చేసుకుంటే బాగుంటుంది అనేది కొన్ని టిప్స్ అయితే ఇద్దాం ఈరోజు మనం. సో అది చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ప్రతి ఒక్కరి కెరీర్ ప్రీ ప్లానింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. బట్ ఎవరైనా సరే కెరీర్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సో అది డ్యూరింగ్ ఎడ్యుకేషన్, అది స్కూల్ లెవెల్ కావచ్చు, కాలేజ్ లెవెల్ కావచ్చు, లేదంటే హైయర్ యూనివర్సిటీ లెవెల్ కావచ్చు. సో ఎక్కడైనా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి మస్ట్ అండ్ షుడ్గా ఒక ప్రాపర్ గోల్ అనేది ఉండాలి. సో మనం గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఏం చేయాలి అనేది ఒక గోల్ అనేది ఉండాలి. సో ఆ గోల్ అనేది ఉండటం వల్ల మన గ్రాడ్యుయేషన్కు ముందే మనం కెరీర్ని ప్లాన్ చేసుకుంటే మన గ్రాడ్యుయేషన్ అయిపోయేటప్పటికి మనం మంచి జాబ్ తీసుకొచ్చుకోవడం, లేదంటే ఇంకేదైనా మన గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అచీవ్ చేయగలుగుతాం. సో నేను రీసెంట్గా ఒక స్టోరీ చదివాను దీనికి సంబంధించి. సో ఆ స్టోరీ మీకు చెప్తాను. సో మీకు ఆ పర్సన్ ఎవరో తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆ పర్సన్ ఏంటంటే చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడే తన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది రికగ్నైజ్ చేసుకున్నాడు. సో తనకి స్టాక్ మార్కెట్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇలా స్టాక్ మార్కెట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, నేను స్టాక్ మార్కెట్లో వెళ్ళి నేను డబ్బులు ఎర్న్ చేయాలనుకుంటున్నాను అని వాళ్ళ ఫాదర్కి చెప్పినప్పుడు, సో వాళ్ళ ఫాదరు సో ఆ స్టాక్ మార్కెట్ యొక్క డెప్త్ ఏంటనేది తనకు తెలుసు కాబట్టి, సో నువ్వు స్టాక్ మార్కెట్లోకి వెళ్ళడానికి నాకే ప్రాబ్లం లేదు, బట్ దానికంటే ముందు నువ్వు నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చెయ్యు. సో నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే నువ్వు ఒకవేళ స్టాక్ మార్కెట్లో నువ్వు పూర్తిగా లాస్ అయిపోయి నువ్వు మొత్తం నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా పోయినా కూడా నీ దగ్గర అంటూ ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, నువ్వు ఒక జాబ్ చేసి నువ్వు లైఫ్లో మూవ్ అని అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయు అని చెప్పాడు. సో తను ఏం చేశాడు, సో తనకి స్కూలింగ్ లెవెల్లోనే తన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో తెలిసింది, తన గోల్ ఏంటో తెలిసింది. సో దానికి వాళ్ళ ఫాదర్ నుండి కూడా అప్రూవల్ వచ్చింది. సో ఏం చేశాడు, తన స్కూలింగ్ లెవెల్ నుండే తనకి ఈ స్టాక్ మార్కెట్కి కావాల్సిన నాలెడ్జ్ అంతా గెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఎలాంటి బుక్స్ చదవాలి, ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ట్రిక్స్ ఏం వాళ్ళు యూజ్ చేస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి నాలెడ్జ్ అనేది గెయిన్ చేశారు, సో ఇట్లాంటివన్నీ తను స్కూలింగ్ లెవెల్ నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. సో ఇలాంటి కోర్సెస్ అనేవి నేర్చుకుంటే స్టాక్ మార్కెట్ గురించి మనకి క్లారిటీ అనేది వస్తుంది, బాగా అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో డిఫరెంట్ కంట్రీస్ యొక్క ఎకనామిక్ పాలసీస్ ఏంటి, మన ఇండియన్ ఎకనామిక్ పాలసీస్ ఏంటి, సో ఇవన్నీ తెలుసుకున్నాడు. సో అలాగే స్టాక్ మార్కెట్ సో సెంటిమెంట్ని ఎట్లా ఫాలో అవుతుంది, స్టాక్ మార్కెట్ ఒక వార్ కండిషన్స్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, స్టాక్ మార్కెట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, సో ఇలా A to Z స్టాక్ మార్కెట్ సంబంధించి మొత్తం తెలుసుకున్నాడు. సో తెలుసుకొని తన గోల్ అనేది తనకు ముందే తెలుసు కాబట్టి గ్రాడ్యుయేషన్లో ఏ కోర్స్ అనేది చూజ్ చేసుకుంటే తనకు అడ్వాంటేజ్ అవుతుంది అనేది తెలుసుకున్నాడు, ఆ కోర్స్ నేర్చుకున్నాడు. సో ఆ గ్రాడ్యుయేషన్ అయిపోగానే 1980స్లోనే వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఒక 10 lakhs అమౌంట్ అనేది బారోకి తీసుకొని స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాడు. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి తను రీసెంట్గా 2023లో చనిపోయేటప్పటికి తన యొక్క అసెట్ వాల్యూ, తన యొక్క వెల్త్ 46,000 crores. సో ఆల్మోస్ట్ 40 yearsలో 46,000 crores సంపాదించారు. గ్రేట్. సో ఈ పర్సన్ ఎవరో మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో తను 40 yearsలో 46,000 crores సంపాదించడానికి తనకున్న మెయిన్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి తనకున్న టైము. సో తన ఎడ్యుకేషన్ టైంలోనే ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నాడు, తన గోల్ ఏదని డిసైడ్ అయ్యాడు కాబట్టి తను ఇంత అచీవ్ చేయగలిగాడు.
సో ఇలాగా మీరు కూడా అచీవ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన గోల్ ఏంటనేది ప్రతి ఒక్కరు ఫిక్స్ అవ్వాలి. సో ఆ గోల్ అనేది ఫిక్స్ అయ్యాకే తను ప్లాన్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు ఈ గోల్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి? సో ఎలాంటి గోల్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది? మనకు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ప్రైవేట్ జాబ్ కానీ, లేకపోతే ఒక నచ్చిన స్పోర్ట్స్ కానీ, లేకపోతే ఓన్ బిజినెస్ కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో సపోజ్ మనం ఒక ప్రైవేట్ జాబ్ సెలెక్ట్ చేసుకుంటే, సో ప్రైవేట్ జాబ్లో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు మనకంటూ ఒక ప్రీ ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. సో నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నావు. గ్రాడ్యుయేషన్ టైంలో మనకు కొన్ని కంపెనీస్ మనకు బయట ఏ కంపెనీస్ ఉన్నాయి, సో ఆ కంపెనీస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ కంపెనీలకి మనం అప్రోచ్ అవ్వడం, లేకపోతే ఇంటర్న్షిప్ అప్లై చేయడం. సో ఇది ఒక అప్రోచ్ అనమాట. సో కరెక్ట్ నరేష్. సో ఈ ప్రైవేట్ జాబ్స్ ఎలా సంపాదించిన మంచి పాయింట్స్ చెప్పావు. దాంతోపాటు నేను రీసెంట్గా ఒక కేస్ స్టడీ చూశాను. ఒక పర్సన్ ఏంటంటే తను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు తనకి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండే. సో ఒక జావా సైడ్ జాబ్ సంపాదించాలంటే ఏ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో అని చెప్పి తను లిస్ట్ చేశాడు. చేస్తే సో తనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఏం చేశాడంటే తను మంత్లీ వన్స్ లేదా 2 weeks వన్స్ సో ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఎంప్లాయీస్తో కాంటాక్ట్ అయ్యేవాడు. సో ఎంప్లాయీస్తో కాంటాక్ట్ అయ్యి సో అక్కడ ఆ ఎంప్లాయీస్ని అడిగి ఈ కంపెనీస్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఎంప్లాయీస్ నుండి ఏమేమి రిక్వైర్మెంట్స్ కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంటుంది, సో నెక్స్ట్ శాలరీస్ ఎంతెంత ప్రొవైడ్ చేస్తున్నారు, నెక్స్ట్ అసలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇక్కడికి డైరెక్ట్ ఇంటర్వ్యూకి వచ్చి సెలెక్ట్ చేస్తున్నారు లేదంటే వీళ్ళు కాలేజెస్కి వెళ్ళి పీపుల్ రిక్రూట్ చేస్తున్నారా, సో ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ అడిగి తెలుసుకునేవాడు. సో ఇట్లాగా హైదరాబాద్లో ఉన్న ప్రతి కంపెనీ దగ్గరికి వెళ్ళి సో తనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాడు. సో గ్యాదర్ చేసి తనకేంటి గ్రాడ్యుయేషన్ అయిపోకముందే తనకి ఎలాంటి కంపెనీస్ ఎట్లాంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుతుంది, సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో ఆ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల తను ఏం చేశాడు, కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నాడు. ఏ కోర్స్ నేర్చుకుంటే రిక్రూట్మెంట్ ఈజీగా అవుతుంది, ఇంటర్వ్యూస్ ఈజీ క్రాక్ చేయగలుగుతాం. సో దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకొని ఇంటర్వ్యూస్ని క్రాక్ చేశాడు. మంచి టాప్ మోస్ట్ కంపెనీలో జాబ్ అనేది అచీవ్ చేశాడు. సో ఇలాగా ఒక గోల్ అనేది ప్రాపర్గా ఉండడం వల్ల ఆ గోల్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలనేది మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. దాన్ని ప్రాపర్గా మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జాక్ట్గా మన గోల్ని ఈజీగా రీచ్ అవుతాం. సో దీంతోపాటు మనకి ప్రైవేట్ జాబ్స్లోనే కదా గవర్నమెంట్ జాబ్స్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ గవర్నమెంట్ జాబ్లో ఆపర్చునిటీస్ చేయాలంటే సో యాజ్ ఇట్ ఈజ్ మనం ప్రైవేట్ సెక్టర్కి ఎలా ట్రై చేస్తాం, గవర్నమెంట్ సెక్టర్ కూడా సేమ్. మన గవర్నమెంట్ సెక్టార్లో డిఫరెంట్ పొజిషన్స్ అనేవి ఇప్పుడు రిక్రూట్మెంట్స్ అవుతూ ఉంటాయి. సో మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేదా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు రిక్రూట్మెంట్స్ అవుతూనే ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే ఒక పర్టికులర్ పొజిషన్ పర్టికులర్ జాబ్ మనం అచీవ్ చేయాలనుకుంటామో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ లేదా సివిల్స్ లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైనా జాబ్ అచీవ్ చేయాలనుకున్నప్పుడు సో ఆ జాబ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, సో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దాని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సో ఇలాంటివన్నీ తెలుసుకుంటే మనము ఆ సెలక్షన్ ప్రాసెస్కి ఏమేమి కావాలో అవన్నీ మనం ముందే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిటన్ టెస్ట్లో మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు అనుకుంటే మనం గ్రాడ్యుయేషన్ టైం నుంచే డైలీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మనం నేర్చుకోవాలి. అలాగే కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నారు అనుకుంటే మనకి లేటెస్ట్ న్యూస్ అన్నీ మనం ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. మనకి ఇంగ్లీష్ గురించి ఎక్కువ అడుగుతున్నారు అనుకున్నప్పుడు మనం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి, ఇంగ్లీష్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆ గోల్కి కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ అన్నీ మనం గ్రాడ్యుయేషన్ అయిపోయి మనకి ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికీ మనకు నాలెడ్జ్ అంతా ఉంటుంది మన దగ్గర. సో మనం ఈజీగా దానికి కావాల్సిన రిటన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో అలాగా ఏదైనా గవర్నమెంట్ జాబ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు మనం. సో ఇలాగా గవర్నమెంట్ జాబ్స్తో పాటు ఇంకేమి గోల్స్ అనేవి ఉంటే బాగుంటుంది. మనకు ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. సో వీటితో పాటు మనకు ఓన్గా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. మనకు అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనకు జాబ్స్ ఇంట్రెస్ట్ లేకుంటే మనం ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓన్ బిజినెస్లో మనకు ఎలా అంటే సర్వీసెస్ బేస్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న బిజినెస్ లాగా ఏదైనా మనం షాప్ పెట్టుకోవడం, లేకపోతే కొన్ని మీ సేవ టైప్ ఆఫ్ లైక్ ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఉంది అనుకోండి,
కొంచెం థర్డ్ పార్టీ సర్వీస్లో కొన్ని వర్క్స్ ఇస్తుంది. సో అలాంటి వర్క్ డిపెండ్ పెట్టి మనం రన్ చేయొచ్చు. లేకపోతే నీకు ఏమైనా ఓన్ థాట్ ప్రాసెస్, నీకు ఏమైనా ఓన్ ప్రొడక్ట్ డెవలప్ చేయాలన్న థాట్ ఉందనుకోండి. సో మన థాట్ని మనం ఇంప్లిమెంట్ చేసి మన సోషల్ నెట్వర్క్స్లో కానీ కొంచెం ఎక్స్పోజర్ లాగా మనం షోకేజ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, మనల్ని అప్రోచ్ అవుతారు. అప్పుడు దాన్ని మనం కంపెనీతో టై అయిపోయి చాలా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మన ప్రొడక్ట్ యూనిక్గా ఉంటే సో నీకు నెంబర్ ఆఫ్ సేల్స్ పెరుగుతాయి, డిమాండ్ కూడా పెరుగుతుంది. సో ఇలా ఇదొక ఎగ్జాంపుల్ మనకు ఇలా చేసుకోవచ్చు. ఎస్, కరెక్ట్ నరేష్. సో మనకి ఏ బిజినెస్కి అయినా సరే, సో నువ్వు చెప్పినట్లు వాళ్ళకి ఆ సర్వీసెస్ సైడ్ వెళ్ళాలి లేదా ప్రొడక్ట్ సైడ్ వెళ్ళాలి ఏదనేది క్లారిటీ అనేది ఉండాలి. సో అయితే ఏ బిజినెస్ పెట్టాలన్నా ప్రైమరీ థింగ్ వచ్చేసరికి యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో ప్రతి బిజినెస్కి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనకంటూ మన బిజినెస్కి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుందో అది జనానికి ఈజీగా రీచ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొబైల్స్ స్టార్టింగ్లో చూస్తే నోకియా యొక్క కీప్యాడ్ మొబైల్స్ బాగా సక్సెస్ అయ్యాయి. సో ఎందుకు సక్సెస్ అయ్యాయి? అప్పటి వరకు ఒక మొబైల్ అనేది నార్మల్ పీపుల్కి అందుబాటులో లేదు. సో లో కాస్ట్తో పీపుల్కి అవైలబుల్ వచ్చింది, బేసిక్ ఫీచర్స్తో బాగా అట్రాక్ట్ చేసింది. సో ఎక్కువ సేల్స్ అయ్యాయి. సో ఆ తర్వాత మొబైల్లో మరి సక్సెస్ అయ్యాయి కదా, మనం ఎందుకు ఇంకా అందులో ఫుడ్ అనేది పెట్టాలి, లేదంటే మనం ఎందుకు ఇంకా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్ళాలి అని ఎవరు అనుకోకుండా సో ఏం చేసే కొన్ని కంపెనీస్ సో ఆ మొబైల్ని ఇంప్రవైజ్ చేసి టచ్ ప్యాడ్ స్కీమ్తో ముందుకు వచ్చాయి. సో అది వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో మొబైల్ విత్ టచ్ ప్యాడ్ ఈజ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో అది బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత అందులో ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్నోవేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం వాడుతున్న లేటెస్ట్ కెపాసిటివ్ టచ్ వరకు ఇంప్రూవ్ అవుతూ వచ్చింది మనకి టచ్ స్క్రీన్ అనేది. సో ఆ టచ్ స్క్రీన్ వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్తో ఎప్పుడైతే ముందుకు వచ్చారో టచ్ స్క్రీన్ అనేది బాగా పాపులర్ అయింది. రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను. సో దాంట్లో ఏంటంటే ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అదే ప్రోడక్ట్ని డిఫరెంట్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. సో వాళ్ళకి వీళ్ళకి ఏంటి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది తీస్తే ఆ కంపెనీస్ అన్ని తయారు చేస్తున్న ప్రొడక్ట్స్ ఏవి వాటి యొక్క బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి చాలా తక్కువ. బట్ వేరేస్ ఈ కంపెనీ ప్రోడక్ట్ వచ్చేసరికి దాని బ్యాటరీ లైఫ్ 5 years అనేది ఇస్తున్నాయి. సో అది వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్. సేమ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, బట్ వీళ్ళ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ లైఫ్. రిమైనింగ్ కంపెనీస్ అది అచీవ్ చేయలేకపోయాయి. అందువల్ల ఈ కంపెనీ సక్సెస్ అయ్యి వీళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఎక్కువ సేల్ అవుతున్నాయి. సో అట్లా ఏ బిజినెస్ చేసినా మన కాంపిటేటర్స్ ఎన్ నెంబర్ ఆఫ్ కాంపిటేటర్స్ ఉండొచ్చు, కానీ మనకంటూ ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది ఉంటే మనం రూల్ చేస్తాం ఆ మార్కెట్ని. సో అట్లాగే బిజినెస్ చేసే ప్రతి ఒక్కరూ ఆ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, మనకంటూ మన కంపెనీకి యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అనేది చూసుకొని బిజినెస్లోకి దిగితే మనం ఈజీగా అందులో గ్రో అవ్వచ్చు. నెక్స్ట్ మనకు ఈ ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, బిజినెస్తో పాటు ఇంకా మనకు ఇంకా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ నీకు స్పోర్ట్స్లో కానీ లైక్ వేరే ఇంకే కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఇండోర్ గేమ్స్ కానీ, అవుట్డోర్ గేమ్స్ కానీ, సో యాక్టింగ్లో కానీ మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఖచ్చితంగా మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫైండ్ అవుట్ చేసి దాని మీద డైలీ కొంచెం టైం స్పెండ్ చేస్తూ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాలి మనం లైఫ్లో సక్సెస్ అయ్యేంత వరకు. కరెక్ట్ నరేష్. సో నువ్వు చెప్పినట్టు డిస్కరేజ్మెంట్ అనేది ప్రతి చోట ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక కేస్ స్టడీ చూశాను రీసెంట్గా. సో రీసెంట్గా మా ఫ్రెండ్స్ దగ్గర ఒక డిస్కషన్ వచ్చింది. ఏంటంటే సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు 100 సెంచరీలు చేశారు, టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచెస్ కలిపి. సో తను 100 సెంచరీస్ని ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. సో రీసెంట్గా డిస్కషన్ వచ్చినప్పుడు సచిన్ చాలా గ్రేటు, సో ఇప్పుడు ఎవరు క్రికెట్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా తనని అచీవ్ చేయలేరు, సో క్రికెట్ స్టార్ట్ చేయడమే బెస్ట్ అని ఒక పర్సన్ అంటాడు. సో తనకి ఇంకో పర్సన్ ఏమన్నాడంటే, సో అది నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, మనకి సచిన్ 100 సెంచరీలు చేసి ఉండొచ్చు, కానీ సచిన్ క్రికెట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు తర్వాత క్రికెట్లోకి వచ్చి సచిన్ కంటే బెటర్ రికార్డ్స్ అనేవి పర్ఫామ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ తీసుకుంటే 3 డబుల్ సెంచరీ చేశారు వన్డేలో, సో సచిన్ చేయలేకపోయారు. సో సచిన్ 100 సెంచరీలు చేశాడు కదా, నేను 100 సెంచరీలు చేయలేదని చెప్పి రోహిత్ శర్మ క్రికెట్లోకి రాకుండా ఉంటే రోహిత్ శర్మ 3 డబుల్ సెంచరీలు చేయగలిగేవాడు కాదు. సో ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ఒకటి అచీవ్ చేశాడు అంటే మనం అది అచీవ్ చేయలేం కదా అని చెప్పి మనం దాంట్లో వెళ్ళకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో ఎంత డిస్కరేజ్ చేస్తున్నా కూడా పీపుల్ మన టాలెంట్ నమ్ముకొని మనం వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే లేదా మన వేలో మనం సక్సెస్ అయి చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ 100 సెంచరీలు దాటలేకపోవచ్చు, బట్ 3 డబుల్ సెంచరీలు చేశాడు. సో రోహిత్ శర్మ మనకి విరాట్ కోహ్లీ తీసుకుంటే 100 సెంచరీలు ఓవర్కమ్ చేయలేకపోవచ్చు, బట్ వన్ డేస్లో 50 సెంచరీ చేసిన ఫస్ట్ పర్సన్. సో అట్లాగే ధోని తీసుకుంటే
మనకి సచిన్ 100 సెంచరీలు చేయలేకపోవచ్చు, కానీ కెప్టెన్సీలో ది బెస్ట్ కెప్టెన్ అనిపించుకున్నాడు. సో ఇలాగా ఎంతోమంది ఎన్నో డిస్కరేజ్మెంట్స్ చూసి బట్ వాటిని ఓవర్కమ్ చేసి ముందుకు వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది మన కళ్ళ ముందు కనిపిస్తుంటారు. సో ఇట్లాగా ఓన్లీ స్పోర్ట్స్ అనే కాదు, కల్చరల్ యాక్టివిటీస్లో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు, నిన్ను ఎంతమంది డిమోటివేట్ చేసినా సరే నీ గోల్ అనేది నేను ముందు క్లారిటీగా తీసుకొని వాటికి సంబంధించి ప్లానింగ్ అనేది కరెక్ట్గా చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తూ పోతే మనల్ని ఎవరు ఆపలేరు. మీకు ఎలాంటి గోల్స్ ఉన్నాయి, ఆ గోల్స్ రీచ్ అవ్వడానికి మీరు ఎలాంటి ప్లాన్స్ చేసుకున్నారు, ఎలా సక్సెస్ అయ్యారు అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాగా ఒక ప్రాపర్ గోల్ అనేది పెట్టుకొని లైఫ్లో సక్సెస్ అవ్వని వాళ్ళు ఇంతవరకు లేరు. అలాగే ఒక గోలు ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకుండా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సో అందువల్ల మీకు గోల్ అనేది ఉండాలి. సో ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనం ప్రీ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకొని దాన్ని డెడికేటెడ్గా వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇదండి ఈరోజు టాపిక్. లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, మీరు ఈ సక్సెస్ పొందడానికి ఎలా కష్టపడ్డారు, మీ అప్రోచ్ ఏంటో మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ అప్రోచ్ అనేది వేరే వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే గోల్ సెట్ చేసుకొని లైఫ్లో ప్లానింగ్ అనేది స్టార్ట్ చేశారో సో వాళ్ళు కూడా ఎలాంటి గోల్ సెట్ చేసుకుని అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు మీ గోల్ రీచ్ అవ్వడానికి ఏదైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.